నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నిజంగా ఇక్కడ ఈ మాటను బట్టి మరియా పురుషుల్ని ఎరగలేదా, చూడలేదా అంటే చూడటం చూసింది. యేసేపును చూసింది, ప్రధానం చేసినప్పుడు చూసింది. సకలాశీర్వాదములకు కారణభూతులైనటువంటి దేవదేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి ఒక మంచి అంశాన్ని చూద్దాం. ఎందుకంటే చాలామంది అపార్థం చేసుకున్నటువంటి లేఖనాన్ని ఈ రోజున ధ్యానిద్దాం. లేఖనానుసారంగా మరి ఏ విధంగా ఆ వాక్యాన్ని అపార్థం చేసుకున్నారో దాన్ని ధ్యానిద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 8 నుంచి మరి కొన్ని వచనాలు చూద్దాము. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు అని యేసుక్రీస్తు వారు ఫిలిప్పుతో అన్నటువంటి మాట. తర్వాత 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అన్న సంగతి ఈ మధ్య కాలంలో ఒక సహోదరునితోటి నేను చర్చించినప్పుడు ఆ సహోదరుడు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడం కొరకు ఈ వాక్యాన్ని చూసి, ఇదిగో ఇక్కడ ఫిలిప్ అంటున్నాడు కదా, ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామంటున్నాడు కదా, ఇంకా ఈయన తండ్రి కాకుండా ఎలా ఉంటాడు, ఈయన దేవుడు కాకుండా ఎలా ఉంటాడు అనే మాట, ఈ మాటను బట్టి ఆ సహోదరుడు మరి నాకు చెప్పడం జరిగింది. నిజంగా ఈ మాటను బట్టి యేసుక్రీస్తే తండ్రా లేకపోతే యేసుక్రీస్తే దేవుడా అని ఈ లేఖనాన్ని ఇక్కడ సందర్భాన్ని మాత్రమే మనము ఆలోచిద్దాము. ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు మరి ఖచ్చితంగా చూస్తే 9వ వచనం, ఫిలిప్పు, నేను ఇంతకాలం నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అంటున్నాడు. తర్వాత మాట ఏంది, నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇక్కడ 2 మాటలు మరి ఒకే విధంగా కనిపిస్తున్నాయి. నన్ను ఎరగవా అంటున్నాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అనగానే ఈ మాటను చాలామంది అపార్థం చేసుకున్నారండి. ఇంకా ఇలాంటి మాటలు ఇంకా మనం బైబిల్లో చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం, వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. ఇంతకీ ఎరుగుట అంటే ఏమిటనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అక్కడేమో నన్ను ఎరిగి ఉంటే తండ్రిని చూసినట్టే అంటున్నాడు, ఇక్కడేమో నన్నైనను నా తండ్రినైనా ఎరగరు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని నిజంగా అపోస్తులు ఎవరు చూడలేదా, చూస్తే ఎరిగినట్టే అంటున్నాడు కదా. అక్కడేంటంటే మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని చూసినట్టే అంటున్నాడు, ఇక్కడేమో మరి నన్ను ఎరగలేదు తండ్రిని ఎరగలేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూడలేదనే, చూశారుగా. అంటే ఈ మాటలో మనకున్నటువంటి సత్యం ఏమిటంటే, ఎరుగుట వేరు చూచుట వేరు అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇంకొక మాట చూసి దీన్ని మనం ధ్యానిద్దాము.
యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిజంగా మనకు నిత్య జీవం కావాలన్నా, పరలోకం కావాలన్నా మొట్టమొదట మనకు తెలియవలసినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును అంటే దేవుని, ఆ దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తు అంటే నీవు పంపిన అంటే దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే అంటే ఇక్కడ కూడా ఎరుగుట అంటే ఖచ్చితంగా మనం ఏదో కంటితో చూడటం కాదు అన్న సంగతి చక్కగా అర్థం కావాలి. ఎందుకంటే చూచుట వేరు, ఎరగటం అంటే కంప్లీట్గా ఒక వ్యక్తి గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం, దాన్ని ఎరగటం అంటారు. అలాగనే చూడటం అంటే చూస్తాం, ఎవరినైనా చూస్తాం, ఎవరిని చూసినా కూడా మనకి ఎలా తెలుస్తుంది? మనుషుల యొక్క ఆలోచన చూడంగానే ఆ మనిషిని అంతరంగాన్ని చూడలేం కదా, అతని యొక్క ఆలోచనలు, బుద్ధులు ఇవన్నీ మనకు తెలియవు కదా, తెలియదు మనకు. ఖచ్చితంగా కొద్ది రోజులు చూస్తే తప్ప ఆ వ్యక్తిని గురించి మనము పూర్తిగా అతని యొక్క నడక, అతని మాట, అతని యొక్క గుణాలు, అతని యొక్క వ్యక్తిత్వం మొత్తాన్ని మనం చూస్తే తప్ప మనకు అర్థం కావు. ఎందుకంటే మనం పై మనిషిని చూస్తాం తప్ప లోపల అంతరంగాన్ని చూడలేం. కాబట్టి ఒక ఉదాహరణ, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు మనం ఆలోచించినప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మనం చెప్పలేం. ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన మధ్యలో తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని గురించి మనం చెప్పుకోవడానికి మన మధ్య అంటే మన ఊర్లో ఉండేవాళ్ళు, మన బంధువులు కావచ్చు, లేకపోతే మన అన్నదమ్ములు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, వాళ్ళ గురించి మనము ఒక సమయంలో ఏదైనా మన పక్కన ఉన్నప్పుడు మన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి పోతుంటే ఆ వ్యక్తిని మనం అంటాం ఏమని, అరే చాలా మంచివాడురా అని. పక్కనవాడు ఏమంటాడు, నీకేం తెలుసురా వాడి గురించి, వాడు కుక్కలాంటి వాడురా అంటాం. అంటే కుక్కలాంటి వాడురా అంటే కుక్కతో పోలుస్తున్నాడు. అంటే నిజంగా కుక్క యొక్క బుద్ధి ఏమిటి? కుక్క బుద్ధి ఏంటంటే, కుక్క ఎన్నిసార్లు తనినా, ఎన్నిసార్లు దాన్ని తిట్టి చాయ్పో అన్నా కూడా అది తిరిగి మరలా ఆ ఇంటికి వస్తుంది. అంటే దానికి సిగ్గు తెలియదు అని. అంటే వీడు కూడా అలాంటి వాడేరా, వీడు కూడా అలాంటి వాడే, కుక్క లాంటి వాడు. ఎందుకంటే వీడు ఎన్నిసార్లు అరే మా ఇంటికి రావద్దురా, మాతో అసలు నువ్వు ఉండొద్దురా అనన్నా కూడా వీడు సిగ్గు మాలి పద్దుకులు మన ఇంటికి వస్తుంటాడు. లేదా అరే వాళ్ళ ఇంటికి పోవద్దురా, వాడు మంచివాడు కాదురా అంటే వాడి దగ్గరికి పోతాడు, వాడితో సహవాసం చేస్తాడు. తాగొద్దురా అంటే తాగుతాడు, తిరగొద్దురా అంటే తిరుగుతాడు. అంటే ఇది కుక్క స్వభావం అని మనం ఎలాగైతే వాడి బుద్ధిని బట్టి గ్రహించి చెప్పగలుగుతున్నామో, అలాగునే ఒక వ్యక్తిని గురించి పరిపూర్ణంగా చెబితే ఇదిగో పలానా వ్యక్తి, పలానా ఇలాంటి వాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. అలాగునే ఖచ్చితంగా ఎరగటము అంటే ఈ విధంగా మనం ఖచ్చితంగా ఎరగాలి. మళ్ళీ కొంతమంది అంటారు, అరే వీడు మంచి వ్యక్తిరా, వీడికి చాలా విశ్వాసం ఉన్నదంటే దానికి కూడా మళ్ళీ కుక్కనే పోలుస్తాం. ఎందుకు? కుక్క చాలా విశ్వాసం కలదని. ఎందుకు? ఒక్కసారి దానికి భోజనం పెట్టినా, ఒకసారి దానికి ఏదైనా మేలు చేస్తే అది ఖచ్చితంగా ఆ మనిషిని ఎంతో కాలం గుర్తుంచుకుంటుంది. కానీ మనిషి అలా కాదు. ఎందుకంటే మనిషి ఎన్ని మేలు చేసినా పొందుకుంటాడు, కానీ మరలా తిరిగి చేయాలన్నా లేదా మరొక సమయంలో మన గురించి మంచిగా మాట్లాడాలన్నా చేసిన మేలంతా మర్చిపోయి మన గురించి చెడే మాట్లాడతాడు. కాబట్టి అప్పుడు ఏమంటాం? అప్పుడు ఆ వ్యక్తిని బట్టి ఏమంటాం మనం? వీడికన్నా కుక్క చాలా మంచిదంటారు. ఎందుకు? కుక్క విశ్వాసం కలిగింది అని. ఎట్లా? ఒకసారి భోజనం పెడితే ఎన్నో ఏళ్ళు గుర్తుపెట్టుకుంటుంది, కానీ మనిషి మాత్రం ఎంత మేలు చేసినా ఉట్టిగానే మర్చిపోతాడు. కాబట్టి కుక్కకున్న విశ్వాసం నీకు లేదురా అంటాం. కాబట్టి ఒక మనిషిని మనం గుర్తించడానికి వాడి యొక్క వేషము, భాష, వాడు నడక, వాడు చేసే పనిని బట్టి మనము గుర్తిస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఎరగాలి ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏమిటి, అవన్నీ తెలిస్తేనే మనం అతని గురించి మనకు బాగా తెలిసినట్టు, మనం ఎరిగినట్టు అనేది లెక్క. అందుకనే మన మధ్య తిరిగేటువంటి ఒక
కుక్కతో పోల్చడం జరిగింది. అంటే కుక్క లాంటి వాడు అని. ఎప్పుడు వాడు బుద్ధిని బట్టి, వాడు నడిచే నడకను బట్టి, వాడు చేసే క్రియలను బట్టి మనం అలా పోల్చాం. కాబట్టి ఇది మనకు అర్థమైతే, ఒక వ్యక్తిని మనం ఎందుకు వాడితో పోల్చామంటే వాడి బుద్ధి అలాంటిది అని మనకు అర్థమైంది కాబట్టి, ఏమి తెలియని వ్యక్తిని తీసుకొచ్చారు వీడు ఎలాంటి వాడు అంటే ఏం చెప్తాం? చెప్పలేం. అందుకని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమన్నాడంటే ఎరగండి అంటున్నాడు. ఎరగండి అంటే ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి, సంపూర్ణంగా తెలుసుకోండి అని చెప్పడం కొరకే అక్కడ మీరు ఎరగండి, ఎరిగితేనే మీకు నిత్య జీవం అంటున్నాడు. దేవుని గురించి ఎరగమంటున్నాడు. అలాగే మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని చూసినట్టే అంటున్నాడు. ఇక తండ్రిని చూడటం అనేది కుదరదు. కాబట్టి తండ్రి ఎవరు అనేది మనకు తెలుసు. తండ్రి సర్వశక్తిమంతుడు, దేవుడు శక్తి. ఆయన ఇంకెవరు? ఆయన గురించి మనకు రోమపత్రికలో ఉంటుంది 1:20లో నిత్య శక్తి, దేవత్వం అని ఉంటుంది తండ్రి గురించి. అలాగే మనకు యోహాను సువార్త 4:24 ఉంటుంది తండ్రి అంటే దేవుడు ఆత్మ, అంటే ఆయన శక్తిని మనము చూడలేము. కాబట్టి ఆయన్ని ఎరగాలంటే ఆ దేవుని యొక్క గుణము, ఆ దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మరి ఔన్నత్యము ఎలాంటిదో, ఆయన యొక్క గొప్పతనం ఎంతో, ఆయన ప్రేమ ఎంతో, అవన్నిటిని ఎరగాలి. అలా నువ్వు ఎరిగితే, నన్ను ఎరిగినా నువ్వు దేవుణ్ణి చూసినట్టే, నన్ను ఎరిగితే నీకు దేవుడు అర్థమవుతాడు అన్న సంగతి చెప్పడం కొరకే అక్కడ మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరగరు అంటే మీరు నన్నుగా చూస్తే అర్థం కాదు, కానీ నా క్రియలను చూడండి అనే మాట కోసం మీరు ఎరగాలి అనే మాట అంటున్నాడు. కాబట్టి దీన్ని మరి పౌలు గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-18 వచనం చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి, ఎరగాలి అంటే దేవుని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం, అంటే దేవుని గురించినటువంటి వాక్కులు, ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ, ఆ క్రీస్తు, వారు చెప్పిన మాటలు, వారి యొక్క నడిచినటువంటి విధానము, వారి గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం మనకు అవసరము అని చెబుతున్నాడు. అలా తెలుసుకోవాలనే ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే మరి సమస్త పరిశుద్ధులతో, దాని ఎడల్పు అంటే క్రీస్తు యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ యొక్క ఈ వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంతైందనేది ఖచ్చితంగా మీరు గుర్తించినట్లయితే ఆ దేవుడు ఎవరో మీకు అర్థమవుతుంది, ఆ క్రీస్తు ప్రేమ ఏమిటో మీకు అర్థమవుతుందన్న సంగతి ఇక్కడ చక్కగా తెలియజేశాడు. కాబట్టి మరి మనము దేవుణ్ణి ఎరగాలి అంటే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క శక్తి ఏమిటో, ఆయన ఎలాంటి వాడో మనకు అన్నీ కూడా తెలియాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, మరి ఒక వ్యక్తిని గురించి తెలియాలంటే ఖచ్చితంగా పరిపూర్ణమైన జ్ఞానం మనకు అవసరం అన్న సంగతి మనం ఇక్కడ పౌలు గారి మాటల్లో విన్నాం. అలా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలము? ఇవన్నీ ఎలా తెలుసుకోగలమంటే మరి అతని మాటను బట్టి కానీ, అతను నడిచే నడకను బట్టి కానీ, అతను చేసే పనిని బట్టి కానీ, అతని గుణలక్షణాలను బట్టి మరి మనం పరిశీలనగా జాగ్రత్తగా తెలుసుకుంటేనే మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మన మనిషిని అట్ట చూడంగానే కాదు, కానీ ఆ మనిషిని పరిశీలనగా తెలుసుకోవాలి అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి లేఖనాల్లో కూడా ఈ మాటను బట్టి దేవుని వాక్యాన్ని కూడా అంతే పరిశీలనగా, అంతే విధంగా పరిశీలన చేస్తే తప్ప ఆ దేవుని మాటలు మనకు అర్థం కావు అన్న సంగతి మరి ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఒక మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం.
సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా పైపైన చూస్తే కుదరదు. ఎలా అంటే ఆ మాటలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ వాక్యంలో ఉన్న మీనింగ్, అక్కడ సందర్భము, దేని గురించి చెప్తున్నాడు అనేది మనకు పూర్తిగా ఆ మాటలో ఉన్నటువంటి లోతైన అర్థం తెలిస్తే తప్ప నిజంగా మిగిలినటువంటి వాక్యాలను కూడా సరిచూసుకొని ఖచ్చితంగా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ ఉన్నది ఉన్నట్టుగా అక్షరార్థంగా తీసుకుంటే మనం ఎప్పటికీ ఆత్మ సంగతులు మనకు అర్థం కావు. కాబట్టి ఇక్కడ పరిశీలన చేయాలి అంటున్నాడు. పరిశీలన చేయాలంటే మరి కొన్ని మాటలు ఇంకా మరి దీన్ని బట్టి ఒక సందర్భాన్ని చూద్దాం. ఎరుగుట అంటే ఏమిటో దేవుని మాటలని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఒక సందర్భం చూద్దాం. ఈ సందర్భం ఏంటంటే మరి యేసుక్రీస్తు వారికి జన్మించినటువంటి మరి ఆయన తల్లి అయిన మరియ, ఆమె గర్భవతి అయినప్పుడు మరి దూత చెప్పినటువంటి సందర్భం, దయాపాత్రాల నీకు శుభము, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టన్నప్పుడు ఆ మరియ ఆ దూతతో అన్నటువంటి మాటని మనం చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అన్నది. నేను పురుషుని ఎరగని దానినే, నేను ఎలా గర్భం ధరిస్తాను, నేను ఎలా కుమారుని కంటాను అని ఆమె ప్రశ్నించినప్పుడు అక్కడ సందర్భం వేరే. అయితే ఇక్కడ ఆ ప్రశ్నించినప్పుడు ఆమె అంటుంది ఏంటంటే, నేను పురుషుని ఎరగలేదు కదా అంటుంది. అంటే ఇక్కడ ఎరగటం అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే ఎరగటం అంటే ఏమిటి అని అంటే, నిజంగా ఇక్కడ ఈ మాటను బట్టి మరియ పురుషుల్ని ఎరగలేదా, చూడలేదా అంటే చూడటం చూసింది, యేసేపును చూసింది, ప్రదానం చేసినప్పుడు చూసింది, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి పురుషులందరినీ చూసింది, కానీ పురుషుని ఎరగలేదు. అంటే ఇక్కడ ఎరగటం అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ఆ పురుషుని గురించినటువంటి, ఒక స్త్రీకి పురుషుని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం ఎప్పుడు వస్తుందా అంటే ఖచ్చితంగా ఆ స్త్రీ ఆ పురుషునితో వైవాహిక సంబంధం అంటే ఆ సంసార సంబంధాన్ని కలిగినప్పుడు మాత్రమే మరి ఆమెకు అది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పురుషునితోటి కొంతకాలం సహజీవనం చేసి సంసారం చేసి ఒకరి బాధలు ఒకరి ఇష్టాలు తెలుసుకొని, ఒకరి బోధల యందు ఒకరి ఇష్టాన్ని యందు ఒకరు మరి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఇలాంటివన్నీ హెల్పింగ్ చేసుకోవడం, ఇవన్నీ కలిసి సహజీవనం చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత మరి సంసార జీవితం చేసిన తర్వాత అతని వలన గర్భం ధరిస్తే పిల్లలు పుడతారు. అప్పుడు సంపూర్ణంగా తన భర్త అంటే ఏమిటో ఈమెకు అర్థమవుతుంది. అలాగనే మరి పురుషునికి కూడా తన భార్య అంటే ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు ఒకరిని ఒకరు ఎరుగుతారు, అది ఎరగటం. అలా ఆ సంసార జీవితం వల్ల వచ్చే లోటుపాట్లన్నీ ఎరుగుతారు. ఆ విధంగా ఎరగాలి అంటే పరిపూర్ణమైనటువంటి జీవితంలో ఉన్న పురుషుడి గురించి ఎరగాలి అంటే ఒక స్త్రీకి మరి సహజీవనం చేసినప్పుడే ఆ పురుషుడి గురించి అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఎరగటము అంటుంది. అలాగనే మనము ఈ ఎగ్జాంపుల్ ప్రకారంగా దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క విధి విధానాలు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఆయన మరి క్రీస్తుకి ఇచ్చినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అలా క్రీస్తుని మనం క్రీస్తుని ఎరిగితే దేవుణ్ణి చూసినట్టే అని అక్కడ అన్నాడు. అంటే ఇక్కడ ఎరగాలి, చూడటం కాదు. దేవుణ్ణి కంటితో చూస్తానంటే కుదరదు. దేవుని యొక్క గుణ లక్షణాలు నీకు నాకు అర్థం కావాలనే అక్కడ చెప్తున్నాడు తప్ప నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడంటే ఇక్కడ నేను తండ్రిని అని కాదు, కానీ ఆ తండ్రిని నాలో నా క్రియల ద్వారా చూడండి అని చెప్పి ఒక మాట అంటాడు. ఆ మాట చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అంటున్నాడు. ఇక్కడ తండ్రి యందు నేనున్నా, నాయందు తండ్రి ఉన్నాడు, ఈ మాట నమ్మండి, లేదా నేను చేసేటువంటి క్రియలను బట్టి అయినా సరే, క్రియల నిమిత్తమైనా సరే నన్ను నమ్మండి అనే మాట ఇక్కడ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ క్రియలు అంటే మనం ఇందాక చూసాం. ఒక వ్యక్తిని ఎలా గుర్తించడం అంటే అతని పనులను బట్టి, అతని నడకను బట్టి,
అతడు మాట్లాడే మాటను బట్టి మనం నమ్ముతాం. కాబట్టి అలా క్రీస్తును మనం చూస్తే, అంటే క్రీస్తుని ఎలా చూడాలి? శరీర ప్రకారంగా కాదు, శరీర ప్రకారంగా కాదు. మరి ఎలా? ఆయన క్రియలను చూస్తే ఆయన చేసే పనులన్నీ కూడా మరి ఇవి నావి కాదు, ఇవన్నీ తండ్రి తన శక్తి నాలో, అంటే తన ఆత్మను నాకు ఇచ్చి ఆ ఆత్మ ద్వారా ఈ క్రియలన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఈ క్రియలు నావి కావు, తండ్రే నా యందు ఉండి ఈ క్రియలు చేస్తున్నాడు. కాబట్టి ఆ క్రియలను బట్టి నన్ను నమ్మకపోయినా ఆ క్రియలు దేవునివే అన్న సంగతి నమ్మితే నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టే అలా చెప్తున్నాడు తప్ప ఇక్కడ నేనే దేవుణ్ణి, దేవుడే నేనని చెప్పడం కాదు. కాకపోతే అక్కడ క్రియలను చూడమంటున్నాడు. క్రియలు అంటే ఆ పనులన్నీ ఎవరంటే దేవునివి. కాబట్టి మనం ఇక్కడ ఇంతకీ తండ్రి యందు నేను, నా యందు తండ్రియు అనే మాట ఖచ్చితంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నిటిని బట్టి తండ్రి ఏ క్రియలు చేయడానికి నన్ను పరలోకము నుండి ఈ లోకానికి పంపాడో ఆ క్రియలే నేను చేయుచున్నాను. అంటే ఆయన పనిలో, అంటే దేవుని పనిలో, ఆయన ఆలోచనలోనే నేను ఉన్నాను. అంటే ఆయనలో ఉన్నాను. ఆయనలో ఉన్నానంటే ఆయన ఏ పనులు చేయడానికి ఈ లోకానికి పంపించాడో ఆ పనులు చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాను, అవే పనులు చేస్తున్నాను. అంటే నేను దేవునిలో ఉన్నట్టు, తండ్రిలో ఉన్నట్టు అని ఈ మాటను బట్టి మనం గ్రహించాలి. అలాగే మరలా తండ్రి నాలో ఉన్నాడు అంటే, ఇప్పుడు తండ్రిలో నేను ఉన్నానంటే ఆయన ఆలోచనలో ఉన్నాడని, మరి నాలో తండ్రి ఉన్నాడంటే మరి అది ఎలా అంటే తండ్రి ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ నాలో ఉంది, అంటే ఆయన శక్తి నాలో ఉంది. కాబట్టి ఆయన శక్తిని బట్టి నేను ఈ క్రియలన్నీ చేస్తున్నా అంటే ఆ విధంగా తండ్రి నాలో ఉన్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పనులు, దేవుడు చేయమన్న పనులు, క్రీస్తు చేసిన పనులు అవి దేవుని కాబట్టి ఆ దేవుని పనులు నేను చేస్తున్నాను. కాబట్టి నేను తండ్రిలో ఉన్నట్టు, ఆ పనులు చేయమన్నాడు కాబట్టి ఆ క్రియలు నాలో ఉన్నాయి కనుక ఆ క్రియలను బట్టి మరి ఇవన్నీ దేవుని కాబట్టి దేవుడు నాలో ఉన్నాడు అనే సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ విధంగా ఆయన చెప్పాడు తప్ప నిజంగా నేనే తండ్రిని, తండ్రే నేను అని కాదు. మరి ఇంకెలా ఆయనలో మరి దేవుడు ఉన్నట్టు ఎలా అనేది లేఖన ప్రకారంగా చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 34-35 వచనాలు. ఏలయనగా దేవుడు తాను ప్రేమించిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును, దేవుని పనులే చేయును. దేవుడు ఆయనను ప్రేమిస్తున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? తాను ప్రేమించిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. అంటే దేవుడు క్రీస్తుని ప్రేమించాడు కనుక ఆ ఆత్మశక్తిని ఆయనకు పూర్ణముగా ఇచ్చాడు. కాబట్టి ఆ ఆత్మ క్రీస్తులో ఉండడాన్ని బట్టి దేవుడు నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు నాలో ఎలా ఉన్నాడంటే తన ఆత్మశక్తిని బట్టి. మరి నేను తండ్రిలో ఉన్నానంటే తండ్రి ఏ ఆలోచనతో నన్ను ఈ భూమి మీద పంపించాడో అదే ఆలోచన ప్రకారంగా ఆయన క్రియలే చేస్తున్నా తప్ప నా అంతటా నేను ఏమీ చేయను. తండ్రి ఏది చేయమంటున్నాడో అదే చేస్తున్నాను. కాబట్టి నేను తండ్రి ఆలోచనలో ఉన్నాను కాబట్టి నేను తండ్రి యందు ఉన్నాను అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ అక్షరార్థంగా తీసుకొని తండ్రి యందు నేను, నా యందు తండ్రి అనగానే ఇందులో ఆత్మీయమైనటువంటి అర్థం తెలియకుండా ఇక అక్షరార్థంగా తీసుకుంటే పూర్తిగా మన యొక్క ఆలోచన తప్పుదారి పట్టిద్ది. కాబట్టి ప్రియ సహోదరులారు, ఇక్కడ ఈ మాటను బట్టి మరి ఏసే దేవుడు అనడానికి లేకపోతే ఏసే తండ్రి అనడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాక్యము సమర్థించట్లేదు. అలాగే ఇంకా కొన్ని మాటలు చూద్దాము. ఎందుకంటే తండ్రిని ఎవరు చూడలేరు. ఈ సంగతి మరి యేసుక్రీస్తు వారు చెప్తాడు, అలాగే యోహాను గారు కూడా చెప్తాడు, పౌలు గారు చెప్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మ కాబట్టి ఎవరు చూడలేరు అనే సంగతి మనకు తెలుసు. అయితే ఆయన ఆత్మశక్తి ద్వారానే సమస్త కార్యాలు యేసుక్రీస్తు వారు చేసినట్టుగా మనకు తెలుసు. కనుక అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు నన్ను నమ్మినట్లయితే ఖచ్చితంగా నా ద్వారా తండ్రిని కూడా నమ్మినట్లే. అందుకనే మరి నేను చేసే అన్ని దేవుని క్రియలు కాబట్టి మీరు నన్ను చూస్తే దాన్ని బట్టి మీరు తండ్రిని చూసి ఉన్నారు అన్నాడు. తండ్రిని చూడటం కుదరదు. ఎందుకు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. కాబట్టి
తండ్రిని చూపమని మీరు అడుగుతున్నారు. మీకు తెలియదు కాబట్టి తండ్రిని మీరు చూడలేరు ఆయన శక్తి కనుక మీరు నన్ను చూస్తే ఆయన క్రియలు నేను చేస్తున్నాను కాబట్టి ఆ క్రియలను బట్టి నన్ను నమ్మండి. నేను చేసే క్రియలను బట్టి నన్ను నమ్మండి. కాబట్టి మీరు నన్ను నమ్మితే తండ్రిని నమ్మినట్టే అంటున్నాడు. అంటే తండ్రి నా ద్వారా మాట్లాడుతున్నాడు అన్న సంగతి చెప్తున్నాడే తప్ప ఇక్కడ నేనే తండ్రినని కాదు. సరే, మరి ఇంకా కొన్ని మాటలు చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఎందుకంటే ఈ మాటలన్నీ నేను ఇప్పుడు మీకు చెబుతున్నా కానీ మీకు అర్థం కాదు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీకు అర్థమవుతాయి అని చెప్పి మరి ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి చెబుతూ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు ఆత్మ లేదు కాబట్టి, ఆత్మశక్తి లేదు కాబట్టి మీకు అర్థం కాదు, మనుషులుగా ఆలోచిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్పేయని అర్థమవుతాయి అని చెప్పి ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14:16 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను ఎరుగదు, చూడదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటున్నాడు. అంటే ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. ఆదరణకర్తను మీరు పొందుకుంటారు, ఆయనను మీరు ఎరుగుదురు, కాబట్టి ఆయన మీతో ఉంటాడు. కానీ లోకం మాత్రం, లోకంలో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎరగరు కాబట్టి వాళ్ళు పొందుకోలేరు అని చెప్తున్నాడు. అలా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు వెరుగుదురు అనే మాట ఇంకొకటి ఉంది, అది చూద్దాము. 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆ దినమనంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వీరి మీదకి వస్తుందో అప్పుడు సంపూర్ణంగా క్రీస్తు గురించి ఎరుగుతారట. ఎలా? నేను తండ్రి యందున్నానని, మీరు నా యందున్నారని, నేను మీ యందున్నానని. ఇక్కడ మనకు ఇది రెండవ మాట. మొట్టమొదటి మాట మనం చూసేది ఏంది? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని వాళ్ళిద్దరి గురించి చెప్పాడు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఎవరా అంటే తండ్రి, కుమారుడైన క్రీస్తు, అపోస్తులు, ముగ్గురు కూడా కలిసి ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువుతున్నా. నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందు. అంటే ఇక్కడ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు. మరొక మాట, నాలుగవటి ఏంటంటే 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21లో ఇక్కడ ముగ్గురు కాదు, మళ్ళా నలుగురు, అంటే ఒక సమూహం గురించి చెప్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. మరియు నీవు నన్ను పంపితవనియు లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండునట్లు ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారు వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మరలా చదువుతున్న, చక్కగా వినండి. తండ్రి నాయందు నీవు, తర్వాత నీయందు నేను ఉన్ననాగున వారి యందు వారు మనయందు ఏకమై ఉండాలని కాదు, కానీ వారు వాక్యము వినేవారు కూడా, క్రీస్తునందు విశ్వాసం ఉంచే వాళ్ళందరూ కూడా దేవునిలోనే ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే దేవుని యందు క్రీస్తు, క్రీస్తుని యందు అపోస్తులు మాటలు విన్న వాళ్ళు మనందరం కూడా క్రీస్తులో ఉండాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మరి మనందరము దేవుళ్ళమేనా? ఒక్క మాట, మొట్టమొదట నా యందు అంటే తండ్రి యందు నేను తండ్రి యందు ఉన్నానంటే దేవుడు అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి నా యందు ఉన్నాడు, మీరు నా యందు ఉన్నారు, నేను మీ యందు ఉన్నాను. అంటే ఇప్పుడు అపోస్తులు కూడా దేవుళ్ళేనా? ఎందుకంటే అపోస్తులు క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు దేవుళ్ళలో ఉన్నాడు. ఇప్పుడు మరి దేవుడు ఈయన ఉండాలి, మరి లేదంటే మరి వీళ్ళు క్రీస్తులో అపోస్తులు ఉన్నారు. అంటే మీరు నా యందు నేను మీ యందు అంటున్నాడు. అంటే ఇప్పుడు అపోస్తులు కూడా దేవుడా లేకపోతే క్రీస్తా? సరే, అదొకటి. మళ్ళీ ఇంకొక మాట ఏమంటున్నాడు? నేను వీరి గురించి మాత్రమే నేను చేయట్లేదు తండ్రి, వీరు వాక్యం విన్నటువంటి వారు కూడా నా యందు విశ్వాసం ఉంచులాగిన
వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అంటే అపోస్తులు మాట్లాడినటువంటి విశ్వాసులందరూ కూడా అపోస్తులతో పాటు క్రీస్తులో ఉండాలని ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మరి మనము అపోస్తుల బోధలో ఉన్నాము, మనము కూడా అపోస్తుల ద్వారా క్రీస్తులో ఉంటున్నాం. ఇప్పుడు మనం కూడా దేవుళ్ళమా? ప్రియ సహోదరులారా, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ మనలో ఉండటము అంటే క్రీస్తు ఆయనలో ఉండడం అంటే చక్కగా ఒక మాట ఏంటంటే ఆయన మాటలు మనలో ఉంటే క్రీస్తుండట్టే, దేవుని మాటలు మనలో ఉంటే క్రీస్తుండట్టే. ఎలా? దేవుడు మాటలన్నీ క్రీస్తుకి ఇచ్చాడు, క్రీస్తు మాటలన్నీ అపోస్తులకి ఇచ్చాడు, అపోస్తుల మాటలన్నీ మనకు వచ్చాయి. ఇక్కడ వాక్యము, దేవుని వాక్యము క్రీస్తుకు వచ్చింది, క్రీస్తు వాక్యం అపోస్తులకు వచ్చింది, అపోస్తుల వాక్యం మనకు వచ్చింది. ఇప్పుడు మనం కూడా క్రీస్తునే పోలి నడుచుకుంటున్నాం. ఒక్క మాట చూసి ముగించుకుందాము. యోహాను సువార్త 15:7 నాయందు మీరును మీ యందు నా మాటలు అంటున్నాడు. నాయందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే నేను మీలో ఉన్నట్టే. అంటే క్రీస్తు మాటలు మనలో ఉన్నాయి అనుకోండి, క్రీస్తు మనలో ఉన్నట్టే.